డీటెయిల్స్ చూస్తే తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట కలిగింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఆమెను ఇటు శ్యామలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. సోమవారం నాడు పోలీసుల విచారణకు శ్యామల హాజరు కావాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని స్పష్టంగా చెప్పింది కోర్టు. తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట కలిగింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో శ్యామలను అరెస్ట్ చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. సోమవారం నాడు పోలీసుల విచారణకు శ్యామల హాజరు కావాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక విచారణకు కూడా సహకరించాలని స్పష్టంగా తెలిపింది కోర్టు. తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట కలిగిందనే చెప్పుకోవాలి. ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఆవిడను అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కోర్టు ఆవిడను అరెస్ట్ చేయవద్దని పోలీసులను కోరింది. ఇటు సోమవారం నాడు పోలీసుల విచారణకు శ్యామల హాజరవ్వాలని కూడా తీర్పునిచ్చింది కోర్టు. ఇక శ్యామల విచారణకు పూర్తిగా సహకరించాలంటూ స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే శ్యామల అరెస్ట్ వాయిదా పడినట్టుగానే చెప్పుకోవాలి. మొత్తానికి హైకోర్టు అయితే ఇటు శ్యామలని అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆర్డర్స్ ను పాస్ చేస్తుంది. సో పోలీసులు ఇప్పుడు శ్యామలని అరెస్ట్ చేయబోరు, కానీ శ్యామల మాత్రం ఇటు పోలీసుల విచారణకు హాజరు కావాలి, పోలీసులకు సహకరించాలి అంటూ కోర్టు వెలువరించింది. ప్రస్తుతానికి శ్యామలకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊరట లభించిందని అనుకోవాలి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ కేసులో అరెస్ట్ చేయవద్దు అంటూ కోర్టు పోలీసులను కోరినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సార్, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే విచారణ అనేది వేగవంతం చేసిన పోలీసులు అయితే ఇప్పటికే నిన్న నోటీసు నేపథ్యంలో నటి శ్యామల మాత్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తనను క్వాష్ చేయాలి ఈ కేసును అని చెప్పి ఆమె విచారణ హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి. సో ఈ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు మాత్రం నాట్ టు అరెస్ట్ మాత్రమే, ఒక స్వల్ప ఊరట మాత్రమే లభించిందని చెప్పుకోవచ్చు. నాట్ టు అరెస్ట్ మాత్రమే, అరెస్టు చేయవద్దు పోలీసులు ఈ కేసులో శ్యామలని, కానీ సోమవారం పోలీసుల విచారణకు సహకరించాలి, విచారణకు శ్యామల హాజరు కావాలని చెప్పి పోలీసులు హైకోర్టు ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూడొచ్చు, కొంతమంది హైకోర్టుకు వెళ్ళడము, అడ్వకేట్ ద్వారా విచారణకు హాజరు కావడం, ఒక అరెస్టు భయం అయితే ఈ కేసులో బెట్టింగ్ యాప్ కేసులో నటులకే కావచ్చు, బిగ్ బాస్ ఫేమ్లకే కావచ్చు, మిగతా యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లకు ఒక అరెస్ట్ భయం అయితే పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారు అడ్వకేట్స్ ద్వారా విచారణకు హాజరు కావడం, కొంతమంది డైరెక్ట్ హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రీతు చౌదరి, విష్ణుప్రియని నిన్న సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించిన పోలీసులు ఈరోజు కూడా విచారణకు వస్తారని చెప్పి చూశారు. కానీ ఈరోజు శ్యామలతో పాటుగా ఇటు సుప్రీత 5 మంది నోటీసులు ఇచ్చిన వారు ఇప్పటికీ హాజరు కాలేదు. అందులో శ్యామలతో పాటుగా సుప్రీత, సన్నీ, అజయ్, సుధీర్ వీరంతా కూడా విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కాని వారిపైన చట్టపరమైన చర్యలకైతే పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. నటి శ్యామల విషయంలో మాత్రం ఒక స్వల్ప ఊరట హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తన యొక్క కేసును క్వాష్ చేయాలని చెప్పి ఆమె హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కేవలం అరెస్టు మాత్రం చేయవద్దు పోలీసులు, కానీ పోలీసుల విచారణకు శ్యామల సహకరించాలి. బెట్టింగ్ యాప్కి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి విచారణ అయినా ఎదుర్కోవాలి, సోమవారం విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరి సోమవారం ఈ నెల 24వ తేదీన హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శ్యామల పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏ బెట్టింగ్ యాప్స్కి ఆమె ఇప్పటికే ఆంధ్ర 365 బెట్టింగ్ యాప్కి ఆమె ప్రమోట్ చేసినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఎన్ని వీడియోలు ప్రమోట్ చేశారు, ఎంత ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయి, ఆ కంపెనీ నుంచి ఎన్ని లక్షల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అయ్యా అన్న అంశాలను కూడా విచారణలో అడిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ
నెల 25న విచారణకు రావాలంటూ ఇప్పటికే 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియతో పాటుగా ఇటు రీతు చౌదరి 25వ తారీఖు విచారణకు హాజరవునున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విచారణ అనంతరం కూడా నోటీసులు ఇచ్చిన వారిని విచారించిన అనంతరం కూడా పలు కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. శ్యామల విచారణ అనంతరం కూడా, ఎందుకంటే 24వ తారీఖు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శ్యామల ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని, ఎన్ని బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసింది, ఎంత ఆదాయం వచ్చింది, దానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసుల విచారణలో అడిగే అవకాశం ఉంది. సో మరి యాంకర్ శ్యామల 24వ తేదీన పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరవుతుంది. హాజరైన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, ఇప్పుడు శ్యామల వెళ్ళిన రూట్లోనే మిగతా వాళ్ళు ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఇలా అందరూ కోర్టు నుండి స్టే ఆర్డర్స్ తెచ్చుకునే క్రమంలో పోలీసులు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనుకోవాలి? సార్, ఖచ్చితంగా పోలీసులు క్లియర్గా చెప్తున్నారు, పూర్తి స్థాయిలో విచారణకు ఎవరైనా సహకరించాలి. బెట్టింగ్ యాప్ కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు. విచారణ అనంతరం పూర్తి స్థాయి ఆధారాలు ఉంటేనే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా విచారణకు మాత్రం హాజరు కావాల్సింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు నాట్ టు అరెస్ట్ మాత్రమే ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజా కేసులో ఖచ్చితంగా విచారణకైతే వీరంతా హాజరు కావాల్సింది. పోలీసులు మాత్రం 11 మంది ఇప్పటికే మనం చూసాం. టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్తో పాటుగా విష్ణుప్రియ, రీతు చౌదరిల విచారణ కూడా పూర్తయింది. వీరిని మరోసారి కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికపరమైన లావాదేవీ అంశాల నేపథ్యంలో వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పోలీసులు పరిశీలించినారు. ఇదే సందర్భంలో శ్యామలతో పాటుగా మరికొంతమంది బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పోలీసులు పరిశీలిస్తారు. వీడియో ఆధారాలు, బెట్టింగ్ యాప్స్ ఏ కంపెనీలకు ఎన్ని ప్రమోషన్స్ చేశారు బెట్టింగ్ యాప్స్ అనేది కూడా పోలీసులు ఆధారాలు సేకరించినారు. అయితే మిగతా వారు ఇప్పటికే ఈ కేసులో 4 విచారణ పూర్తయింది. శ్యామలతో పాటుగా మరో 4 కూడా విచారణకు డుమా కొట్టిన నేపథ్యంలో వారు కూడా కోర్టుకి ఏమైనా వెళ్తారా, లేదంటే న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతారా అనేది మనం చూడాలి. ఈ కేసులో హర్షద్ సాయితో పాటుగా ఇమ్రాన్ ఇప్పటికే హైదరాబాద్లో అందుబాటులో లేని నేపథ్యంలో వారు దుబాయ్లో కానీ బ్యాంకాక్లో కానీ ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వారికి డిజిటల్గా, ఎందుకంటే ఫోన్ ద్వారా సమాచారం అందించడమా లేదా నోటీసులు వారి ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి వీరందరికీ ఇప్పటికే నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో విచారణకు ఈరోజు ఈ నెల ఎప్పుడు హాజరవుతారనేది చూడాల్సి ఉంది. మరి శ్యామల విచారణ, రీతు చౌదరి, విష్ణుప్రియల విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయని తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా పోలీసులు మాత్రం ఈ కేసులో విచారణకు హాజరు కాకపోతే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నోటీసులను బేఖాతరు చేస్తే ఖచ్చితంగా అరెస్టులు కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరి డుమ్మా కొట్టిన వారిని పోలీసులు తదుపరి చర్యలకు కూడా సిద్ధమయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. విచారణ అనంతరం కూడా ఆధారాలు సేకరిస్తే వీరి విచారణకు హాజరైన వారిపైన కూడా పోలీసులు తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, ఇటు చూస్తే వీళ్ళలో చాలా మంది అసలు బెట్టింగ్ యాప్ గురించి మాకు తెలియదు, అందుకే మేము ప్రమోట్ చేసామని చెప్పే వైఖరిని కూడా మనం చూసాం. ఇటువంటి ఆన్సర్సే ఇటు ఇన్వెస్టిగేషన్లో కూడా వస్తున్నాయి అనుకోవాలా? సర్తాజ్, ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పటివరకు విష్ణుప్రియని 10 గంటలు సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో తను ఒప్పుకుంది. ఎందుకంటే నేను 15 వీడియోస్ చేశాను, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను, తనకు ఇంత ఆదాయం, ఒక్కో వీడియోకు ఇంత ఆదాయం వచ్చినట్లు కూడా తను విచారణలో ఒప్పుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ భిన్నంగా కొంతమంది మాత్రం సమర్థించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది మాత్రం క్షమాపణలు చెప్తూ మాకు తెలియక మేము బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాం. ఇదే సందర్భంలో రీతు చౌదరి కూడా నిన్న విచారణలో విష్ణుప్రియ చెప్పడం వల్లనే నేను ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ గురించి అసలు తనకు పరిజ్ఞానం లేదు, తనకు అవగాహన లేదు, తను చెప్పడం వల్లనే తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశానని చెప్పి విచారణలో చెప్తున్న పరిస్థితి. అయితే మరికొంతమంది కూడా ఇదే తరహాలో చెప్పే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం ఎవరు చెప్పినా కూడా ఇక్కడ లీగల్ ఎవిడెన్స్గా పోలీసులు చూస్తున్నారు, ఆధారాలు మాత్రం చూస్తున్నారు. ఏ కంపెనీలకు నేరుగా మీ అకౌంట్లకు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఆర్థిక లావాదేవీలు ఏమేమి జరిగాయి, ఎంత డబ్బులు మీరు ఆర్జించారు, ఏ కంపెనీ ద్వారా వచ్చింది, ఏ కంపెనీలకు మీరు ప్రమోట్ చేశారు అన్న ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొంత లోతుగా పోలీసుల దర్యాప్తు కూడా జరిగే అవకాశం ఉంది. ఎంతమంది బాధితులు, యువత ఎవరైతే ఈ ప్రమోటర్ల ద్వారా, ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ద్వారా ఎంతమంది యువత నష్టపోయారు, తమ జీవితాలను కోల్పోయారన్న అంశాలను కూడా తాజాగా పోలీసులు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో నిర్వాహకులను, ఆయా బెట్టింగ్ యాప్కు సంబంధించిన కంపెనీల
నిర్వాహకులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి వీరందరి 11 మందిని విచారించిన అనంతరం కూడా ఆయా బెట్టింగ్ కంపెనీల నిర్వాహకులను కూడా పోలీసులు విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. కీలకమైన ఆధారాలు సేకరించిన అనంతరం కూడా వీరందరిపైన తదుపరి చర్యలకు పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.